లోకేష్ చినరాజప్ప ఫోటో వివాదంపై వైసీపీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఫోటోపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు లోకేష్. ఈ మేరకు జగన్ కు బహిరంగ లేఖ రాశారు. అసత్యాలు ప్రచారం చేసినందుకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో వర్క్ షాపుకు రాకపోతే దాన్ని కూడా వక్రీకరిస్తారా అంటూ జగన్ పై మండిపడ్డారు లోకేష్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్ చెప్పండి. భోగి అంటే నిన్న 2 రోజుల నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి ఏదైతే చినరాజప్ప లోకేష్ ఫోటోకి సంబంధించిన వివాదం రాజకీయ వర్గాల్లో రాసుకుంటుంది. ప్రధానంగా చూసుకుంటా వర్క్ షాప్ లో చినరాజప్పను నిలదీసినట్లుగా లోకేష్ మాట్లాడారన్న దిశగా వైసీపీ నుంచి ఆరోపణలు వస్తున్న క్రమంలో దానికి కౌంటర్ గా ఇవాళ వీడియో క్లిప్పింగ్ ని అసలు సంభాషణ ఏం జరిగిందనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయి వీడియో క్లిప్పింగ్ ని విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో క్లిప్పింగ్ లో ఒకరికి ఒక పదవే ఉండాలి, పార్టీలో సంస్థాగతంగా ఒకరికి ఒక పదవే ఉండాలనే అంశం మీద లోకేష్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని అంశానికి సంబంధించి చర్చను అలాగే పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలను లోకేష్ తీసుకున్నారు. సో ఈ క్రమంలో ఒక చినరాజప్పే కాకుండా రాజప్పతో పాటుగా పార్టీ ప్రభుత్వ విప్ కోన రవికుమార్ అలాగే సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలపడం జరిగింది. గతంలో పార్టీ సంస్థాగతంగా ఎటువంటి వ్యవస్థ ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండాలి, సో దీనివల్ల కార్యకర్తలకు ఎటువంటి ఉపయోగం ఉంటుందనే క్రమంలో వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ చర్చలో చినరాజప్ప కూడా తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంలో తీసిన ఫోటోనే అటు వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుని దుష్ప్రచారం చేస్తుంది. దీనికి పలరంగం కూడా పులిమిందనేది టీడీపీ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణ. సో దీనికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలంటే వీడియో రిలీజ్ చేయాలని చెప్పి భావించిన క్రమంలో ఈ వీడియో రిలీజ్ చేయడంతో పాటుగా లోకేష్ కూడా ఒక బహిరంగ లేఖను జగన్ కి రాశారు. క్షమాపణ చెప్పాలని, అలాగే ఇటువంటి దుష్ప్రచారాలు చేయడం ద్వారా అది రాజకీయంగా మరింత దిగజారుడుతనానికే కనిపిస్తుంది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పి గట్టిగా కౌంటర్ ఇచ్చామనే భావనలో అయితే టీడీపీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ క్లిప్పింగ్ కనుక లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా టీడీపీ కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఎందుకంటే కాపులాంశానికి సంబంధించి సున్నితమైన వ్యవహారం కాబట్టి సో దీన్ని జాగ్రత్తగా డీల్ చేయడంతో పాటుగా వెంటనే కౌంటర్ ఇవ్వడంతో కొంత టీడీపీ డ్యామేజ్ ని చాలా వరకు కంట్రోల్ చేసుకుందనే మనం చెప్పాల్సి ఉంటుంది. భోగి. థ్యాంక్ యూ పిఎంఆర్. జనరల్ సెక్రటరీ కానీ ఏదైనా హోల్డ్ చేస్తాడు పోస్ట్. మీరు మెంబర్షిప్ వాడుకుండి కమిటీలు వేసేటప్పుడు మీరు వేరే వాళ్ళని వేయాలి అని అంటే ఎట్లా అవుతుంది? అది ఒక్క నిమిషం, ఇక్కడ గ్యాప్ ఏంటంటే గ్రామ కమిటీ సభ్యులు ఆర్ ఎలక్ట్రల్ ఓటర్స్ ఆఫ్ మండల కమిటీ. దే ఆర్ ఓటర్స్ ఆఫ్ మండల కమిటీ అన్నా. అవునన్నా, ఓటరే కదా మండల కమిటీ ప్రెసిడెంట్ అవుతాడు. మండల కమిటీని ఎన్నుకుంటారు వాళ్ళు, మండల కమిటీని ఎన్నుకుంటారు కానీ మండల కమిటీలోకి వెళ్తారు వాళ్ళు. లేదన్నా, వాటర్ కానటువంటి వాడు కమిటీకి ఎలా అవుతాడు? ఇప్పుడు నేను వాటర్ అయ్యాను కాబట్టి నేను ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఎన్నిక అవుతాం. అసలు నాకు ఓటే లేకపోతే ఎలక్షన్ రాదు కదా. ఇప్పుడు గ్రామ కమిటీ అధ్యక్షులు వారు ఓటర్స్ ఆఫ్ మండల కమిటీ ఎక్స్ అఫిషియో మెంబర్లు అవుతారు. కానీ గ్రామ కమిటీ సభ్యుడు మండల అధ్యక్షుడు ఎట్ అవుతాడన్నా? అవులేడు. అంటే వితౌట్ మెంబర్ అసలు అంటే మీరు ఒకసారి అది చూడాలన్నది పార్టీ నిర్మాణంలోనే ఉంది. మెంబర్ కానటువంటి వాడు ప్రెసిడెంట్ ఎలా అవుతాడు? మీకు ఓట్లు లేకుండా మనం ఎమ్మెల్యేలు అవుతామా? రవేనా ఒక్క నిమిషం. ఫస్ట్ మన పార్టీ పెట్టినప్పుడే ఈ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఉంటేనే మండల పార్టీ ప్రెసిడెంట్ అయ్యేవాడండి. అంతే. పార్టీ సెక్రటరీ ఉంటేనే మండల పార్టీ ప్రెసిడెంట్ అయ్యేవాడు. పూర్వం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ కోఆప్షన్ కానీ ఇందులోనే మండల పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఆయన మండల అధ్యక్షులు అవ్వాలంటే గ్రామ కమిటీ సభ్యుడిగా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాజీనామా చేసి మండల కమిటీ అధ్యక్షుడు అవ్వాలి సార్. అంటే ఇక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది ప్రాక్టికాలిటీ. ఒక్క నిమిషం, 1 సెకండ్. ఇప్పుడు గ్రామ కమిటీ ఇప్పుడు గ్రామ కమిటీ సభ్యులు గ్రామంలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ దే బికమ్ ఓటర్స్ ఆఫ్ గ్రామ కమిటీ. కరెక్ట్? వాళ్ళు గ్రామ కమిటీని ఎన్నుకుంటారు, అధ్యక్షుడు గారు ప్రధాన కార్యదర్శి. మన మండలం కింద ఉన్న అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు బికమ్ ఓటర్స్ ఆఫ్ మండల కమిటీ. కరెక్ట్ బాబు? ఒక్క నిమిషం పూర్తి చేయండి. 1 సెకండ్. నాకు తెలిసింది నేను చెప్తాను, మళ్ళీ కరెక్ట్ చేయండి. నా అండర్స్టాండింగ్ తప్పు ఉంటే మీరు సరిదిద్దారు, నో ప్రాబ్లం. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఓటర్స్ ఆఫ్ మండల కమిటీ అవుతారు. వాళ్ళు ఒకవేళ మండల అధ్యక్షుడు అవ్వాలంటే దే హ్యావ్ టు రిజైన్ యాజ్ గ్రామ కమిటీ అధ్యక్షుడు.
గ్రామ కమిటీ అధ్యక్షుడై మండల కమిటీ అధ్యక్షుడు ఉండేదానికి లేదు. పార్టీ నియమాల ప్రకారం లేదు అది. కాదండి, జనరల్గా పూర్వం ప్రాక్టీస్ బాబు ఎలాగంటే గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మండల కమిటీకి వచ్చినప్పుడు అనుకోకుండా నేను అధ్యక్షుడు